రాజులు ఒక రైతన్నకైతే కంపల్సరీ లైక్ కొట్టండి. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాం ఎండలో, మేమైతే ఎండల వానల ఎండనక వాననక కష్టపడి చేస్తున్నాం మీకోసం. ఇంత కష్టపడి మేము ఎంత ఒక రైతు ఎంత కష్టపడతారనేది చూపిద్దామని చెప్పేసి నేను ఒక ఛానల్ పెట్టడం జరిగింది కదా. సో నేను అదంతా చూపిస్తాను మీకైతే. ఖచ్చితంగా అయితే మన వీడియోలో అయితే కంపల్సరీ లైక్ చేయండి. మనకు రైతన్నల దాకా పోయేదాకా షేర్ చేయండి. పక్క రైతన్న కోసం అయితే కష్టపడండి. జై జవాన్ జై కిసాన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. నిన్న వీడియో పెట్టలేదు ఎందుకంటే చెప్తా అది కూడా. వచ్చేసి మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు మనకు వచ్చేసి మన పొలం దగ్గర ఉన్నాం. చూస్తారు కదా, ఇగో మావాళ్ళు ఇవ్వడంలో ఆల్రెడీ ఇదొక దొయ్య అండ్ ఇదొక దొయ్య అక్కడ దాకా కనిపిస్తుంది కదా, గడ్డలే కనిపిస్తుంది కదా. 2 పోల్స్ ఉన్నాయి. ఆ పోల్స్ దాకా ఈ 2 దొయ్యలు మొత్తం 20 గుంటల జాగిది ఓవరాల్గా. మనం వచ్చేసి ఇప్పుడు ఎందుకు వచ్చినామంటే ఓరాలు చెక్కడానికి వచ్చినాం. పార తీసుకొని ఓరాలు చెక్కాలి. మన వాస్తవానికి ఇది వీడియో ఇద్దాం అనుకున్నాను నేను. అదే ఈ ట్రాక్టర్ దున్నినప్పుడు ఆ రోజు మనం అక్కడ స్టేకింగ్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ మా తమ్ముడు ఇట్లా ఉండి అంతా దునిపించేది అంతా నా ఒక్కరికి కాదు. ఇక్కడ చూసుకుంటే మా తమ్ముళ్ళకి కూడా ఇక్కడ ల్యాండ్ ఉంటుందని చెప్పిన మనం అప్పుడు బరికి వచ్చిన చూసారు కదా. ఇదంతా మా తమ్ముడు ఉండి ఇక మన ట్రాక్టర్ వచ్చింది కాబట్టి మా తమ్ముడే దునిపించిండు. నేను ఇక్కడ రాలేకపోయినా, అందుకే ఆ వీడియో కూడా తీయలేకపోయినా. సో ఇంకా మేమైతే ఇప్పుడు ఈరోజు వచ్చి ఇప్పుడు దునిపించిన ఉంచాలి. ఇంకా అది రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఇక మా ఈడైతే మా బామ్మది చూసారు కదా, అక్కడ కనిపిస్తుందా, అక్కడ మా బామ్మది. వాడు ఇట్లా అయితే వాళ్ళ బాపుకు మనం చెప్పినాం కదా, మన సౌజా వాళ్ళ డాడీకి అదే లివర్ ప్రాబ్లం ఉంది, కొంచెం పసకాలని చెప్పేసి అన్నాం కదా. పసకాల మందు కోసం నిన్నైతే మేమైతే వచ్చేసి మేము పాతూరుకి వెళ్ళాం. మెదకు దగ్గర పాతూరు ఉంటుంది. మేము ఇట్లకే వెళ్ళాం. ఇక్కడ మనకు షేర్పల్లి దిలాల్పూర్, అనాజీపూర్ నుంచి రాయపోల్, దౌలతాబాద్ నుంచి రామన్పేట నుంచి మనకు అట్లా వెళ్ళాం అక్కడికి పాతూరుకి. మనకు అక్కడ రామన్పేట నుంచి ఒక 12-13 దాకా ఉంటుంది. మేము వెళ్ళి అక్కడ మందు తీసుకొచ్చినాం. అక్కడ చాలా ఫేమస్ అంట మందు అయితే. అంటే చాలా వరకు పాతూరు దగ్గర పసకలు అయితే పాతూరు దగ్గర బాగా తీసుకుంటారు అని చెప్పేసి అయితే బాగా మంది అనడం వల్లనే అక్కడికి వెళ్ళినాము. అంత పర్సెంటేజ్ ఉందని చెప్పినా కానీ మ్యాక్సిమం తక్కువ అయితే ఏం ప్రాబ్లం కాదని చెప్పేసి చెప్పినుండే. సో అందుకే వెళ్ళినాము, తీసుకొచ్చినాము. రిజల్ట్ ఎట్లా నేను నెక్స్ట్ మళ్ళీ ఈ రిజల్ట్ వచ్చినా చెప్తా, అంటే మనిషి మూమెంట్ ఎట్లా చెప్తా. ఇంకా వచ్చేసి అయితే మా బామ్మర్ది అయితే ఇప్పుడు 10th అయిపోయి ఎస్ఆర్ కాలేజ్ విఆర్ క్యాంపస్ అని చెప్పేసి మనోడైతే బీటెక్ ఏమంటారు అది ఎంపీసీ తీసుకుండు. అయితే మొన్న జాయిన్ వచ్చినాం. అయితే ఇక ఓమ్సీ కాలేజ్ వచ్చినాం మా బామ్మర్దికి. ఓమ్సీ కాలేజ్ వస్తే మొన్న తోలుకొచ్చినాం. ఇప్పుడు ఇయర్కి వచ్చి 3 days అవుతుంది వాడు వచ్చి ఇంటికి వచ్చి. ఇంకా ఓరాలు చెక్కడానికి ఇద్దరం కలిసి వచ్చినాం వీటికి బాయికాడికి. మేమైతే ఇప్పుడైతే ఓరాలు చెక్కడ స్టార్ట్ చేస్తాము. మేమైతే ఇంకా చూడరు ఇదంతా ఇప్పుడు నిన్న మన మా తమ్ముడు అక్కడ సైడ్ వాళ్ళు ఎక్కేసారు. మనదే బ్యాలెన్స్ ఉంది పని. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, ఎంత అయితే చూద్దాం ఇవాళ. ఎందుకంటే మేము ఇప్పటిదాకా బయటకు పోయినాము, ఇక కొంచెం సిద్దిపేట పోయినాము. వాళ్ళ డాడీ విషయంలో కొంచెం పేపర్లు తెచ్చి ఉండదు, కొంచెం మన టెస్టులు చేయించుంటే సిద్దిపేట వెళ్ళి టెస్టుల కోసం పోయించినాము. సో ఇప్పుడైతే మేమైతే చెక్కుడు అయితే స్టార్ట్ చేస్తాం. ఓరాలు చెక్కుడు అయితే చెప్పినా కదా, ఓరాలు చెక్కుడు అయితే ఇక నేను ఒక పార, మావాడు ఒక పార పట్టుకున్నాడు. ఇక ఈ పార అయితే మా డాడీ ఇంతకుముందు ఇట్లా ప్లాస్టిక్ కామలు వచ్చినాయి, ప్లాస్టిక్ కామలు వర్కౌట్ అవుతుందని చెప్పేసి మేమైతే ఏం చేసినామంటే ఈ కామలు వేసుకున్నాం. ఇది రేణిగట్టే కామ, ఇది రేణిగట్టది. దాని ఏంది అది కూడా రేణిగట్టనే కదా, రేణిగట్టే. అదే మన రేగివాళ్ళు తింటాం కదా, రేగివాళ్ళ కట్టతో వేసుకున్నాం పారకు కామ అయితే. మేమైతే ఇప్పుడు ఓరాలు చెప్తున్నాము. ఇట్లైనా చూసి చెప్పురు మీరు, కామెంట్ అయితే చేయరు ఖచ్చితంగా. మేమైతే ఏ విధంగా ఎక్కుతున్నాం అనేది చూడరు, ఒకసారి చూసి కామెంట్ అయితే 100% చేయరు మాకు. చూడరు. ఫస్ట్ స్టార్ట్ అయిపోతున్నా. ఫస్ట్ అయితే నేనైతే ఒక పద్ధతి కాబట్టి ఇట్లా పెట్టి ఇట్లా ముక్తాం అలవాటు మాకు. ఇది ఇట్లా తీసుకొని ఇప్పుడు స్టార్ట్ చేస్తాం మేము. ఇట్లా ఇట్లా వేసుకుంటే ఎద్దువారు కూడా వేసి అంటారు కదా. ఇవి ఎద్దువారు అంటే గిట్ల ఇగో ఇట్లా ఎద్దువారు అంటారు. ఇది కొంచెం దూరమేరా, గుట్ట పెట్టదు మనకు వచ్చింది మళ్ళా. పారుగుతుందా? మంచిగా వేసింది కదా, కొంచెం నీళ్ళు నానబెట్టు. అది కట్టే కదా, తొందరగా బిసుకుపోతాం. ఇటు ఎక్కడికి రాదు. అబ్బో జరిగింది. ఎందుకురా అలవాటు నీ అమ్మ, ఎన్ని రోజులు హాస్టల్లో నువ్వు? ఇక మరి ఎప్పుడు చెప్తారు అలవాటు? మరి ఇప్పుడు మనకాలం అలవాడు, అప్పుడు యాసంగి ఎక్కడ ఎక్కుతుంది, మనమే ఎక్కుంటుంది. సో చూస్తురుగా అడగో దమ్ము వస్తుంది. వాస్తవానికి
చెక్కుడు అంటే ఉరాలు చెక్కుడు అంటే ఎట్లుంటుంది అంటే కొంచెం అలవాటు ఉండాలి. కాకపోతే మనం రెగ్యులర్గా వేయం కదా, మనకు కొంచెం జాగానే కాబట్టి ఇక అప్పుడప్పుడు ఎక్కే వరకులా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రెగ్యులర్ పని కాదు కదా ఇది, అలవాటు అంటే రెగ్యులర్గా వేయం కదా. ఇప్పుడు నాటేసామంటే మళ్ళీ అయిపోయినట్టు ఉరాలు చెక్కుడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం వేస్తున్నాం కాబట్టి అప్పటికి మళ్ళీ యాసంకి వేస్తాం. అప్పటిదాకా ఉరాలు చెక్కుడు పనే ఉండదు అసలు. చూసిరా దమ్ అయితే బగ్గు వస్తుంది. వాస్తవానికి ఇట్లా వైఆర్ బామ్ ఉన్నది అనుకో, ఇట్లా ఫస్ట్ మంచిగా వీకేసుకోవాలి. ఎందుకంటే పారకేస్తే రావు ఒక్కొక్కసారి, అందుకే వైఆర్ బామ్ అయితే మంచిగా వీకేసుకోవాలి. ఇట్లా ఉత్తా వీక్స్ వస్తుంది ఇది. మంచిగా మన జాగాలో వేసుకోవాలి, మంచిగా మురుగుతుంది మంచిగా. తీసుకురా పార కూడా తీసుకో, 2 పారాలు తీసుకోండి. రైట్ వస్తే ఇది వెళ్తుందా? వెళ్ళింది. లెక్క అంతే. ఇటు అటు చింపులు పడుతున్నాయి, ఒకటి తిరిగి బాగా పడుతున్నాయి డ్రాప్స్. ఇంకా మేము కూడా కొంచెం చూస్తాం, వాన కొడితే బంద్ చేయాల్సి వస్తుంది. ఇక అటు ఒక గెట్టు ఓవర్గా విజయవంతంగా అయిపోయింది అటో ఇటో. కాకపోతే జర్రీలు బగ్గెళ్తున్నాయి, అటోగోలు జర్రీలు వెళ్తున్నాయి. వాసానికి నేను ఏమనుకున్నా కానీ అటోగోలు జర్రీలు వెళ్తున్నాయి. వాసానికి ఏమో బగ్గెళ్తున్నాయి. ఇలా అవిడిస్తారు మా బొమ్మది అంటున్నాడు. అవిడిస్తారని కొంచెం అవిడి కూడా మన దగ్గరకు వచ్చినాయంటే అని అంటున్నాడు. అందుకే మరికైతే కంటిన్యూ చేద్దాం, కొంచెం చూద్దాం. బాగా సింపుల్ ఎక్కువైనాయి. వాసం మనం స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటికీ సింపుల్ ఎక్కువైనాయి. ముర్రాంగ్ ఉన్నది మణిగాడు ఇక్కడ రైట్ సైడ్ కదా, అదే ముర్రాంగ్. ఇంకేముంది ఇక ఇవి పడితే ఇక పని అందరికి. నీకు కామా అదేంటి రీ తేలు అయ్యింది చూసినావా? జర్రీ అత్తేలా తేలుంటే ప్రాబ్లం అవుతుంది చూసుకుంటా. సో ఫ్రెండ్స్, ఇంకా ఇప్పటిదాకా అయితే వాన కొట్టిందని చెప్పేసేపు దమ్ము తీసుకున్నాం. మొత్తం అయితే ఈ దొయ్య అయితే కంప్లీట్ అయిపోయింది. చూడరు ఇగో ఈ దొయ్య మొత్తం కంప్లీట్ అయిపోయింది టోటల్గా. ఇగో చూడరు ఈ ఉరం చెక్కుడు అయితే కంప్లీట్ అయిపోయి వేసుకుని అయినా కొద్దిగా మనమైతే ఇట్లా పెట్టి మంచిగా వృద్ధి కూడా ఉరం లెక్క. పోవాలి ఇట్లా మంచిగా మట్టి తీసుకొని మంచిగా సాలైన మట్టి చేసుకుంటూ ఇట్లా మంచిగా మంచిగా పెడితే అంత రైలు. వర్షాకాలం కదా, వర్షాకాలం కాబట్టి ఇంత మంచిగా పెట్టుకొస్తే మనకైతే కంఫర్ట్ ఉంటుంది, లేకపోతే ఉంటుంది. అయితే ఇబ్బంది పెట్టుకున్నాను, ఇట్లా పెట్టుకున్నాము. దూరం వేసుకొని పోతే దగ్గర ఇదంతా మట్టి మట్టి పారబెట్టినవరా దొరుకుతుంది. పారబెట్టిన దగ్గర గడ్డి కింద తీసుకొని దొరకదు మట్టి. ఈ గడ్డిని కాదా ఇక మరి ఇట్లా మంచిగా వేస్తే ఇట్లా మంచిగా మట్టి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం అయితే ఫాలో గారి ఒక రైతన్నకు అయితే కంపల్సరీ లైక్ కొట్టండి.
ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాం ఎండలో, మేమైతే ఎండల వానల ఎండనక వాననక కష్టపడి చేస్తాం మీకోసం. ఇంత కష్టపడి మేము ఎంత కష్టం ఒక రైతు ఎంత కష్టపడతారనేది చూపిద్దామని చెప్పేసి నేను ఒక ఛానల్ పెట్టడం జరిగింది కదా. సో నేను అదంతా చూపిస్తాను మీకైతే. ఖచ్చితంగా అయితే మన వీడియోలో అయితే కంపల్సరీ లైక్ చేయండి, మనకు రైతన్నల దాకా పోయేదాకా షేర్ చేయండి. పక్క రైతన్న కోసం అయితే కష్టపడండి. జై జవాన్ జై కిసాన్.